ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ పగటి కాలమంతా మీరు కాపాడి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. సంఘ కార్యక్రమాల ప్రకారము ఈ దినం బుధవారం బైబిల్ పట్టణం వెనుక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. దారా కిషోర్కు ఆపరేషన్ జరిగింది. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. నైనా సంపూర్ణంగా, సంతోషంగా, చక్కగా నడుచుటకు మీరే అద్భుతమైన సహాయమును దయచేయండి. తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. నా కాళ్ళను జింక కాళ్ళ వల్లే చేసి ఉన్నాడని స్తుతించున్నట్లుగా మీ కృపను దయచేయండి. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు. ఆయన క్షేమంగా నడిపించారు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారు మీరే మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 11వ వచనములో మనకు 4 మాటలు కనపడతాయి. ఒకటి, దేవుని ఎదుట మీ పాపమును ఒప్పుకొని. 2, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుడి. 3, సిద్ధపడి ఉండుడి. 4, అన్య జనులలో నుండి మీరు విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేక పరచుకొనుడి. విశ్వాసీ జీవితములో
ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడుడి. ఎందుకంటే ఆది ఆదామవ్వలు దేవుని సహవాసమును కోల్పోయారు. చల్లటి పూట దేవుడైన యెహోవా ఆ తొలి జంట ఆ తోటలో సంచారం చేయుచున్నప్పుడు వారెన్నో పరలోకపు విషయాలు నేర్చుకున్నారు. ఎందుకంటే బలి అర్పించుట అనేది ఎవరు నేర్పారు? దేవుడే. చూశారు. తర్వాత తల్లిదండ్రులు ఏం చేశారు? ఎలా బలి అర్పించాలి అని, దేవునికి ఏ విధంగా కానుకలు తీసుకురావాలని తల్లిదండ్రులు వేసేది తమ పిల్లలకు నేర్పారు. కనుకనే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించెను, శ్రేష్టమైనటివి దేవునికి ఇచ్చాను అనే మాట మనం చూస్తాం. ఆ ఇద్దరిలోనే అప్పుడే స్వార్థం ఉంది. కయ్యూనుకు తెలియదా దేవునికి ఇవ్వాలని? తెలుసా తెలియదా? ఎందుకంటే అవ్వ ఏమనింది? నేను దేవుని దయ వలన ఒక కుమారుని సంపాదించుకున్నాను. మరి విషయాలు చెప్పిండదా? కానీ ఏదైతే ఏమిలే అని చులకనగా చూశాడు దేవుణ్ణి మన కయ్యూను. అతడు శ్రేష్టమైనటువంటి అర్పించలేదు. అందుకనే కయ్యూను శపించబడ్డాడు. హేబేలును దేవుడు ఆశీర్వదించాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు మీరు సిద్ధపడుడి. ఆది పితరులు హానోకుని గురించి ఏం చదువుతాము? హానోకు దేవుని యందు భయభక్తులు గలవాడై దేవునితో నడుచుచు ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ఆయన రాకడ గురించి ప్రవచించారు. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును హెచ్చరించాడు ఆనాటి సమాజాన్ని. కనుక విశ్వాసి ఈ భ్రష్టమైన లోకములో, ఈ శాపగ్రస్తమైన లోకములో విశ్వాసి దేవునితో నడవడము అలవరుచుకోవాలి. నోవాహును గురించి ఏం చదువుతాము? అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఆ ప్రజలకు 100 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ హానోకు దేవునితో నడిచెను. హానోకు దేవునితో నడుచువాడు లోకముతో నడవలేడు, లోకముతో నడుచువాడు దేవునితో అంతే. అందుకే యేసు ప్రభు వారు ఆ పామరుల గురించి అనేకమైన విషయాలు చెప్తూ ఏమన్నాడంటే, ఏ మనుష్యుడు 2 పడవల మీద ప్రయాణము చేయ జాలడు. అటు లోకమా, ఇటు రాజకీయమా, అటు యాజకీయమా. యాజకీయము రాజకీయము దేవుని దృష్టిలో పనికిరా. ఎందుకంటే మనలను దేవుడు రాజులైన యాజక సమూహముగా చేశాడు. కనుక ఇక్కడ ఎజ్రా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలును వారిలో ఉన్న బలహీనతలను ఏం చేస్తున్నాడంటే ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఏమని?
ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు ఇప్పుడైనా సిద్ధపడుడి. కనుక దేవుని పనిలో లేదా విశ్వాస మార్గములో లోకము, దేవుడు రెండూ పనికిరా. అందుకని 7 సంఘాలను హెచ్చరిస్తూ నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవు అంటాడు. నులువెచ్చని జీవితం ఈనాడు క్రైస్తవ్యం. అటంటే అటు, ఇటంటే ఇటు అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎజ్రా ఏం చేస్తున్నాడంటే వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడు, ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారముగా ఆయనతో నడుచుటకు మీరు సిద్ధపడుడి. ఎందుకంటే లోకంలో నుండి ఎందుకు పిలిచాడంటే ఆయన మనలను తన కుమారునితో సహవాసము చేయుటకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనతో సహవాసము చేయుటకు. మొదటి యోహాను పత్రికలో అయితే మన సహవాసం అయితే దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుతోనూ అనే మాట మనం చూస్తాం. కనుక విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితములో ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి. అప్పటికప్పటికి కాదు. వేషాలు అవి లోకములో చెల్లుబాటు అయితేమో కానీ దేవుని తీర్పులో అవి పనికిరావు. కనుక మీరు సిద్ధపడుడి, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు. 119వ కీర్తన మొదటి వచనములో భక్తుడు ఏమంటాడంటే, మనకు కొన్ని మాటలు దొరుకుతాయి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులో. నిర్దోష మార్గము, నిర్దోష జీవితము, నిందారహితమైన బ్రతుకు. దానియేలు గురించి ఏం చదువుతాము? దానియేలు తన దేవుని దృష్టిలో నిర్దోషి గనుక ఏ తప్పైనను నేరమైనను చేయువాడు కాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. విశ్వాసి జీవితములో దేవుడు పరీక్షించువా. దేవుని వాక్యం మనిషి హృదయములోనికి చొచ్చుకొని హృదయములను తలంపులను శోధించుతూ ఉంటుంది. దానియేలు గురించి పరిశుద్ధాత్మ దేవుడే రాస్తున్నాడు. దానియేలు ఏ తప్పైనను నేరమైనను చేయువాడు కాడు. ఉందా? నీకు సంపద లేకపోవచ్చు, లోకములో లోకభాగ్యాలు లేకపోవచ్చు, కానీ దేవుని కొరకు నువ్వు నమ్మకంగా ఉంటే చాలు. దేవుడు తన ప్రజలను హెచ్చిస్తాడు. కనుక
దానియేలే స్వయాన రాజు దగ్గర తన సాక్ష్యం చెప్తున్నాడు. రాజుగారు, నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనబడితిని గనక సింహములు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. నా దేవుని దృష్టికి, ఎవరికొరకో కాదు, నాయకుల దగ్గర కాదు, లోకస్తుల దగ్గర కాదు, నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని. ఉందా ఈ సాక్ష్యము? ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు మీరు సిద్ధపడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. 9:31. కావున యూదయ సమరయ గలిలయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభునందలి భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. ఆది సంఘం ప్రభునందు భయము. అందుకే బైబిల్ భయభక్తులను క్రోడీకరించింది. కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. సరే, ఆది సంఘస్థులు వారు ప్రభునందు భయము కలిగి జీవిస్తున్నారంట. స్వేచ్ఛగా నీ నాలుకని ఎట్టుబడితే అటు వాడుతూ ఉన్నావు. యాకోబు పత్రికలో ఒకే ఊటలో ఉప్పు నీళ్లు మంచినీళ్ళు ఊరవు కదా. మరి అన్నిటికంటే ముఖ్యముగా నాలుక చిన్న అవయవమే కానీ శరీరాన్ని దహించి వేస్తుంది. నిప్పు కణిక చిన్నదే గాని కారడివిని తగలబెడుతుంది. కనుక యాకోబు భక్తుడు ఏమంటాడంటే, నీ పలుకు విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. నీ మాటల విషయంలో కూడా నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నీ మాటలు కృపా సహితముగా ఉండాలి. ఆది సంఘం ప్రభునందలి భయమును పరిశుద్ధాత్మయందలి ఆదరణ కలిగి వారు నడుచుకుంటూ ఉన్నారు. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయం. నేను దేవునికి లెక్కగట్టాలి. దేవుడు నన్ను గమనిస్తున్నాడు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. అబ్రహామును గురించి ఏమని చదువుతామంటే, విశ్వాసపు అడుగులలో నడుచుకున్నాడంట. అపోస్తుల కార్యములు రోమాపత్రిక 4వ అధ్యాయం. విశ్వాసపు అడుగుజాడల్లో నడుచుకున్నాడంట. ఆధారము లేనప్పుడు, నమ్ముటకు ఆధారము లేనప్పుడు ఎలా నడుచుకున్నాడంట? నాలుగవ అధ్యాయం 12వ వచనం.
సున్నతి గల వారికి తండ్రియగుట కనగా సున్నతి మాత్రం పొందని వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతని కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనుచు, విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొను వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. విశ్వాసం యొక్క అడుగు జాడలో, ఏవేవో అడుగు జాడలు కాదు. విశ్వాసం అనగా నిరీక్షింపబడు నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు కనుక విశ్వాసమే కడుపు జాడ. మధ్య పాస్టర్ గారు ప్రకటన చేశారంట, అమ్మా ఈ రాత్రి వర్షం కొరకు మనం ప్రార్థన చేస్తాము, సంఘమంతా హాజరుగండి అని. ఈ మండు టెండల్లో వర్షం పడుతుందా? అప్ప పని బాగా పెట్టినాడు అని అందరూ వచ్చేసారు. కానీ ఒక పాప గొడుగు తీసుకొని వచ్చిందంట. ఆ పాపను అడుగుతున్నారు, నువ్వెందుకు గొడుగు తెచ్చావు అని. మరి మనం ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది కదా, వర్షంలో తడుస్తే, అందుకని వర్షంలో తడవకుండా ఉండేకి నేను గొడుగు తెచ్చుకున్నాను అని. విశ్వాసం యొక్క అడుగు, మనకు అది లేనే లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆ ప్రార్థనను ఉపయోగించడం లేదు, ఆ ప్రార్థన వ్యాయామము చేయడం లేదు, ఆ ప్రార్థనలోను గడపడం లేదు. క్రికెట్ ఆటగాడు ఏం చేస్తాడు? వేకువ లేస్తానే మైదానంలో ఉంటాడు. మేము ఉదయం నర్సరావుపేటకు వస్తూ ఉన్నాం. దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి. ఒక ఆయన ఇటు బడి అటు బడి, ఇటు బడి అటు బడి, అటు చేసి ఓ ఎందుకు చేస్తున్నావు అన్నాం. ఆరోగ్యం కోసం సార్ అంటున్నాడు. సరే, దేనికోసం అంట? సూర్యకిరణాలు దేహం మీద పడితే భలే ఉంటుంది సార్. మనం 10 లెగ్గం చూసారా? ఆరోగ్యం కోసం ఒక వృద్ధుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఒక క్రికెట్ ఆటగాడు లేస్తాన మైదానంలో వ్యాయామం చేస్తున్నాడు. మరి విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన వ్యాయామం చేస్తే దేవుడు ఎందుకు నీ ప్రతి సమస్యకు జవాబు ఎందుకు ఇవ్వడు? మనము మన తప్పులు పక్కన పెట్టి ఎదుటివారి తప్పులు పట్టడానికి మన సమయం అంతా కేటాయిస్తుంటాం. సరే, మన కుటుంబాలు పాడైపోతున్నా, మన వ్యక్తులు పాడైపోతున్నా, సమాజాన్ని మెరుగుపరచడానికి చేయగలవా? అందుకని బైబిల్లో భక్తులు ఏమన్నారంటే, నేను నా ఇంటి వారు, నేనును యెహోవా నాకిచ్చిన పిల్ల. నీవు నీ ఇంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ప్రవర్తనను బట్టి నీ పొరుగువారు కూడా దేవుని సన్నిధికి వస్తారు. కళా మేడం, మీరు బుధవారం పోతున్నారు, శనివారం పోతున్నారు, ఆదివారం పోతున్నారు, నువ్వు పోయినప్పుడు నన్ను పిలిచి మేడం నేను వస్తాను. చూసాను, నీ ప్రవర్తనను బట్టి ఇతరులు ఆకర్షించబడతారు, ఇతరులు దేవుని సన్నిధికి వస్తారు. ఆయా వ్యాయామం చేయడం లేదే నువ్వు, ప్రార్థనా వ్యాయామము నీవేవో చేస్తున్నావు. శరీర సౌందర్య సాధకాల కొరకు, శరీరం దృఢత్వం ఉండడానికి. కానీ క్రైస్తవుడు
ప్రార్థన వ్యాయామం చేస్తే ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయన చిత్తానుసారముగా మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆయన చిత్తానుసారమైన నడుక, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన. ఎన్నెన్నో ప్రార్థనలు కాదు. యాకోబు భక్తుడు అంటాడు కదా, మీలో పోరాటములు, జగడములు, అసూయలు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛలను బట్టియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ దొరుకుటలేదు. మీరు మత్సరపడుతున్నారు కానీ దొరుకుటలేదు. మీరు నరహత్య చేయుదురు కానీ దొరుకుటలేదు. మీరేమి అడిగినను మీ దురుద్దేశములు వినియోగించుటకై అడుగుతున్నారు గనక మీకేమీయో దొరుకుటలేదు. ఉద్దేశాలు మంచివి కాదు. శరీరమేమో సమాధానం అంటుంది, మనసు ఏమో అసూయపడతా ఉంది. మీ భోగములు వినియోగించుకున్నట్టు అడుగుతున్నారు. మంచి ఉద్దేశములు కాదు, చెడు ఉద్దేశంతో అడుగుతున్నారు. కానీ సొలొమోను గురించి ఏం చదువుతాము? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. కనుకనే జ్ఞానాన్ని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు జ్ఞానమే అడిగావు సొలొమోనా, నా హృదయములో ఏముందంటే ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఘనత ఇచ్చేవాడు దేవుడు. ఘనత కొరకు గగ్గోలు పడాల్సిన పని లేదు. యెహోషువతో ఏమన్నాడు? నిన్ను గొప్ప చేయ మొదలు. మనం మొదలు పెట్టుకుంటే పాడైపోతాం. మనం మొదలు పెట్టుకుంటే నాశనమైపోతాం. మనం మొదలు పెట్టుకుంటే అభివృద్ధి చెందలేం. మనం మొదలు పెట్టుకుంటే దేవుని తీర్పునకు గురి అవుతాం అంటున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అన్న దేవుడు జనులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. చేయడమే కాదు, 3వ మాట, అతని కీర్తిని వ్యాపింపజేశాడంట. ఎవడై యెహోషువ? సూర్య చంద్రుని ఆపాడంట. ఎవడై యెహోషువ? ఎరుకో గోడలను కూలగొట్టాడంట. ఎవడై యెహోషువ? అగగు రాజుని హతమార్చాడంట. ఆయననే దైవజనుడైన మోషే శిష్యుడండి. మోషేను వెంబడించిన వాడు, వెంబడించి తప్పులు చూపి
చాటించేవాడు కాదు. ఇది నన్ను వెంబడిస్తున్నారు కానీ గురువు గారి బలహీనతలను ఊరంతా ప్రకటిస్తూ ఉన్నారు. అది నిజమైన శిష్యత్వం కాదు. సరే, గుడారములోనే ఉండి ఎదిగాడు. నాకేం తెలియదండి, ఒక దైవిక విషయాలలోనండి ఎంత దూరమైన నేను ఉంటానండి. అది ప్రార్థనకైనా, అది వాక్యం చెప్పడానికైనా, ఇతర స్థలాలలో దేవుని ప్రకటించడానికి నేను వెళ్తానండి. నన్ను పంపించాడు పౌలు గారు. అదే కదా, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. నా మనసు ఏమోనయ్యా, నేను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించుకున్నాడు అంటాడు గలతీ పత్రికలు. నన్ను నమ్మకమైన వాడిగా ఎంచాడయ్యా. ఇదిగో నేను ప్రభువు అయిన యేసుక్రీస్తుకు ఏమన్నాడు, నేను కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. నన్ను బలపరిచి, నన్ను నియమించి, నన్ను ఎన్నుకొని, నన్ను నియమించుకున్నా నా ప్రభువు అయిన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడను అన్నాడు. సరే, ఏం చూశాడు ఆయన? నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడండి. కనుక వెంబడించడములో ఆత్మీయమైన సత్యాలు తెలుసుకున్నటకే ఉండాలే కానీ మా గురువుగారి తప్పులన్నీ నాకు బాగా తెలుసు కదా అని యూదా ఏం చేశాడు? బేరం పెట్టుకొని, ఇదిగా మీకు ఒక గుర్తు చెప్తున్నా, ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు, నేను ఏ వ్యక్తినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే పట్టించాడండి. ఎంత ప్రేమించాడు ఇస్కరియోతు యూదాను దేవుడు. సరే, జీవించాడా? అక్రమమైన సంపాదనతో ఏమైనా ఒడితిల్లాడా? ఇక మీ డబ్బులు మీరు తీసుకోండి, నా గురువు నేను పోరా అన్నా. వెదజల్లి ఉరి పెట్టుకొని చచ్చాడు. ఒక నమ్మకమైన పరిచర్య పోగొట్టుకున్నాడు. అందుకని వాళ్ళు మరలా ఏం చేశారు? ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. సీట్లు వేసి ప్రార్థన చేశారు. ఆ స్థానాన్ని పూడ్చుటకు, అయ్యా నీ చిత్తానుసారమైన మనుషుని మాకు దయచేయు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24-25 వచనాలు. అపోస్తుల ఇట్లని ప్రార్థన చేసి, అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచుమని ప్రార్థించింది. అంతటా వారు వీరిని చీట్లు వేయగా మత్తయి పేరిట వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తులలో కూడా లెక్కింపబడెను. ఏమంట? తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనినా. అది దేవదూతలకు కూడా ఇలేదండి పరిచర్య. ఎవరికిచ్చాడు? మానవులకిచ్చాడు, సామాన్యులకిచ్చాడు, విద్య లేని వారికిచ్చాడు. వారు భూలోకాన్ని కదిలించారు. పోగొట్టుకున్నాడు.
ధనము మీద ఆశపడి, పదవి మీద ఆశపడి నమ్మిన గురువుని నట్టేట ముంచాడు ద్రోహి అయిన ఇస్కరియోతు యూద. వాడు ద్రోహి కనుక ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించునున్నది. 3వ మాట 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నాకు నేర్పుము, నన్ను నడిపించునుగా. దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు మాకు తెలియదా? వితండువాదులు, మూర్ఖులు, సరే మాకు తెలియదా? కానీ అడుగుతున్నారు భక్తులు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించు, నాకు నేర్పయ్యా, నాకు నేర్పుము. ఈ దుష్ట లోకములో దుష్టులు దుర్మార్గులు ప్రబలుతున్న ఈ భ్రష్టమైన లోకములో అయ్యా నీ చిత్తానుసారంగా ప్రవర్తించు, నీ చిత్తానుసారంగా జీవించుట, నీ చిత్తానుసారంగా జీవించుటకు నాకు నేర్పు. అడిగావు ఎప్పుడన్నా? ఈ ఒంటిలో ప్రాణం పోయేంత వరకు మన విద్యార్థులమే నేర్చుకుని పోయిన వాళ్ళమ్మా. ఒక ఆయన 110 సార్లు బైబిల్ చదివినారట. కళాగారు, మీరు ఎన్నిసార్లు చదివారు బైబిల్? ఒక్కసారన్నా పూర్తయిందే లేదా? ఒకసారి అయిందా? తప్పట్లన్నా కొట్టండి. మన వాళ్ళు బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. సరే, మీరు ఎన్నిసార్లు? అబ్బా 3 సార్లు అంటే అబ్బో ఉన్నారయా, అంత మరుగున ఉండాలి మన వాళ్ళు. 3 సార్లు చదివిందంట రమణ గారు. ఇక భక్తులు అడుగుతున్నాడు, ప్రభువా నీ చిత్తానుసారముగా ఈ భ్రష్టమైన లోకములో, ఈ చెడిపోయిన లోకములో, ఈ అసూయబడిన లోకములో, అయ్యా ఆదరణ లేని ఈ భ్రష్ట సమాజములో నేను ప్రవర్తించున్నట్లుగా నీ కృపను నాకు దయచి, నాకు నేర్పు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుతూ ఉన్నాను అన్నాడు. పౌలు గారు అన్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయనేమో తోడేళ్ళంటే పౌలు గారు ఇంకా కఠినమైన మాట అన్నాడు, క్రూరమైన తోడేళ్ళు. కనుక ఇటువంటి తోడేళ్ల మధ్య పాముల వలె వివేకమును, పావురం వలె నిష్కపటము కలిగి నిష్కపటమైన జీవితం నిన్ను అత్యున్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. దానియేలు 2 రాజుల మధ్య ఏమైనాడంట? వర్ధిల్లెను ఈ దానియేలు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాశాడు 6వ అధ్యాయంలోనే. ఆఖరు వచ్చిన ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను ఈ దానియేలు.
ఆహారం నుండి ప్రత్యేకించుకున్న దానియేలు, పరిస్థితులను ప్రార్థన ద్వారా పరిష్కరించిన దానియేలు, శోధన కాలములో ముమ్మారు ప్రార్థించిన దానియేలు రాజు ఎదుట సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడిన ఈ దానియేలు ఇద్దరి రాజుల ప్రభుత్వ కాలములో వర్ధిల్లజేసెను. ఎందుకు? ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నాడు. దానియేలు, నీవు బహు ప్రియుడవు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, దేవదూత సాక్ష్యం ఇస్తుంది, యేసు ప్రభు వారు సాక్ష్యం ఇస్తుంది. నీవు బహు ప్రియుడవు, నీకు శుభమవును గాక. కారణమేమి? దేవుని చిత్తానుసారంగా నడుచుకొనిన దానియేలు. దావీదు ఎక్కడికి వెళ్ళినను సుబుద్ధి కలిగి ప్రవర్తించుచూ వచ్చెను గనక దావీదు పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఆ 18వ అధ్యాయములో 5 మార్లు కనపడుతుంది దావీదుని గురించి. అతడు సుబుద్ధి కలిగి, అతడు వివేచన కలిగి. అందుకని ఈ దావీదు పేరును దేవుడు దేశానికి బహు ప్రసిద్ధికెక్కించాడు. ఎక్కడో గొర్రెల కాపరి, పొలములో ఉన్నవాడు ప్రసిద్ధికెక్కించాడు దేవుడు. కారణమేమి? సౌలు గారు ఏ పని అప్పగించినను అందులో ద్వంద్వ వైఖరిగా చేసేవాడు కాదు. అటు సేవకులకు, ఇటు ప్రజలకు, అటు రాజుగారికి అనుకూలంగా ఉన్నాడంట దావీదు. అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా, నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు హెచ్చిస్తాడు. ఆయన చిత్తానుసారంగా ప్రభు పని చేయాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం. 12:47. తన యజమానుని చిత్తమెరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తమును చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులుతాయంట. యేసుప్రభు వారు అంటున్నారు, మందిరం పోవాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, వాక్యం చెప్పాలని తెలుసు, 10 మార్లు ఎన్నోసార్లు హృదయంలో దేవుడు ప్రేరేపణ కలుగజేసింటాడు. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి అతని చిత్తము చొప్పున జరిగించని వానికి అనేకమైన దెబ్బలు కలుగు. అయితే తెలియక దెబ్బలు తగిలినను తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువ ఇవ్వబడనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవరిని ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. యజమానుని చిత్తం సరే, దేవుని చిత్తం ఎరిగి ఉండయో చేయక ఉండని వానికి అనేక దెబ్బలు తగులుతాయి. సరి చేసుకోకుండా, సరిదిద్దుకోకుండా, మనస్సాక్షితో ఎన్ని మార్లు చెప్పినను
ఎన్నిసార్లు కదిలించినను దేవుని తీర్పు హఠాత్తుగా వాని మీద పడుతుంది. అందుకే దావీదుని గురించి ఏమన్నాడు దేవుడు? నా చిత్తానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములు దాచిపెట్టుకుంటే వాడుగా. దేవుని ఉద్దేశం బుధవారము సంగతి, దేవుని ఉద్దేశం శనివారం జ్ఞాపన కూడిక, దేవుని ఉద్దేశం ఆదివారం ప్రభుత్వం, దేవుని ఉద్దేశం ఖాళీ సమయంలో ప్రభుని గురించి నలుగురికి ప్రభు ప్రేమను తెలియజేయాలి. విశ్వాసి ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచాలి కొందరిని. నీ కుటుంబాన్ని సిద్ధం చేసుకోవాలి, నీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా నువ్వు సిద్ధపరచాలి. ఐదవది, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము హృదయపూర్వకముగాను, ఏమంటున్నాడు? ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయు. నిలబెట్టేది కాదు. నువ్వెంత, నీ కానుక ఎంత అంటే మందిరం ఒకటి ఉంటుంది కానీ మనుషులు ఉండరు. ఎట్లుండాలంట? ఇష్టపూర్వకమైన సేవ చేయాలి, దేవుని చిత్తానుసారంగా చేయాలి, సిద్ధ మనసుతో చేయాలి, పై విచారణ చేయొచ్చు దాన్ని కాయాలి. చాలామంది సేవకులు అడుగుతూ ఉంటారు, మీరు ఎప్పుడైనా మీ సంఘానికి వచ్చే గృహాలను దర్శిస్తారా అని. అబ్బా మేము వెళ్ళామండి, వాళ్ళు ఏమన్నా పిలిస్తే మేము పోతామండి. అది కాదు, నేను చెప్తా ధైర్యంగా, నెలకు ఒకసారి నాకెన్ని పనులున్నా ప్రతి కుటుంబములో కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేసి వస్తాను. ఇలా చేస్తాడా మీ సేవకుడు అన్న ఒక సంఘంలో కట్టు ఉన్నా. ఇదేందిరా వాళ్ళకి చెప్పమంటే నాకు నిప్పు పెడతాన్నాడని చెప్పేసి. సరే, బోధకుడు ఎందుకు వస్తాడంటే విశ్వాసం మాత్రమే చెప్పాలంట, సేవకులు చెప్పకూడదంట. జిఆర్ ప్రకాష్ లాంటి గొప్ప గొప్ప దైవజనులు వాక్యము రెండంచులా, ఒకవైపు తనకు బోధించువానికి, ఇంకొక వైపు విశ్వాసులకు. ఏం అని అంటే అంతే, స్వేచ్ఛగా. ఆ మధ్య ఒక సంఘంలో అందరు లేచి పాట పాడలేరా, నువ్వెందుకు లేగలే అన్నాడు. అంతే, ఆగిపోయినాడే. ఏది అంతమందిలో నన్ను లేగలేదు అన్నావా అని చెప్పేసి. ఇంకా ఆయన అసలు 2 రోజులు నిద్ర రాలే ఆయనకు. ఇదిగో నువ్వు ఉండవు ఎట్లా గట్లా, ఇప్పుడే పోదామురా అని. ఏమండి మీరు అహానంకుల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్న వాళ్ళు, చిన్న విషయం. అబ్బాయి అది కాదండి, ఆయన నేనేమనలేదండి. మరి ఎందుకు ఆగారు, రండి అని అంటే ఈయనకు ఎంత సంతోషమైంది. ఒక వ్యక్తి రాకపోతే మరో వ్యక్తికి తపన ఉండాలి విశ్వాసకి. ఒక సోదరి రాకపోతే మరో సోదరికి తపన ఉండాలి. అబ్బా మేము అసలు వందనాలే చెప్పుకోము, సేక్యాన్లు కూడా ఇవి. ఇది ఎక్కడ సహవాసమయ్యా? ఆది అపోస్తలులు ఎలాగున్నారు? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును,
ప్రార్థన చేయుట యందును ఎలాగున్నారంట? ఎడతెగక ఉన్నారు. యెరూషలేములో కరువు వస్తుందంటే ఏం చేశారు సంఘం వాళ్ళు? కొంత సహాయం చేయటకు నిధి ఏర్పాటు చేశారు. పంచుకోవాలి. అదంతా నాలుగు గోడల మధ్య కానీ మనుషులు మాత్రం కాదండి దేవదానం గారు అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు విశ్వాసులు. ఆ బోధ అంతా ఎక్కడ? నాలుగు గోడల మధ్య. కానీ మాలో లేదండి. కలిసిపోవాలి. పాపం ఆయన 2 రోజులు నిద్రపోలే. రాలేదండి. అట్లా కాదు, మీరు బాగా లేఖనం తెలుసు కదా, మరి బలి అర్పించాక మునుపు ఎవరికైనా బలహీనత ఉంటే ఏం చేయాలి అన్నా. నేనే పోయి సమాధానం, నువ్వే పోయి సమాధానం పడు అన్నా. నేను మాట్లాడలేనండి, నువ్వైతే మాట్లాడతావు. నువ్వు ఉన్నప్పుడే పోదాము, నన్ను పట్టుకుపోయింది. ఏమమ్మా? ఏం లేదండి, ఇప్పుడు ఆయనకి ఎంత సంతోషం. ఏమండి, ఇప్పుడు నేను చల్లగా 2 ముద్దలు తింటానండి అని. సరే, ఐక్యత నీ ఆధ్యాత్మిక జీవితంలో సహవాసమా. 6వ మాట, దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధత కలిగి జీవించాలి. 1 తెస్సలోనికయులు 4వ అధ్యాయం 4వ వచనం. 4:4 మీలో ప్రతివాడును కామ్యాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన పలుకు. యేసేపు ఏమన్నాడు? దేవునికి విరోధముగా నేను ఎలాగూ మూట. ఇదే పరిశుద్ధత. దేవుని వైపు చూస్తున్నాడు యేసేపు. ప్రతి విషయంలో యేసేపు ఏమనేవాడు? నేను దేవునికి భయపడేవాడు. మీరు కాదు నన్ను ఇక్కడికి పంపినది, దేవుడే పంపాడు. నిన్ను ఎక్కడ బాధపడ్డాను ఆ బాధ మర్చిపోయేది అట్లా చేశాడు. ఎక్కడ బాధపడ్డాను అక్కడే నన్ను అభివృద్ధి పొందించాడు. ఇదిగో నా తండ్రికి చెప్పండి, నేను ఐగుప్తునకును ఫరో ఇంటికి ఆయన నన్ను అధిపతిగా నియమించాడు. తన మరణములో కూడా దేవుడు మిమ్మల్ని చూడవచ్చు. నా ఎముకలను ఐగుప్తులో. ఇది పరిశుద్ధత అంటే. పందిలాగా ఏది పడితే అది కాదు. పవిత్రమైన జీవితం. యోబు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్న పరస్త్రీని ఎలాగూ చూతును. సామెతల గ్రంథములు యవనస్తులకు అనేకమైన సూచనలు ఉన్నాయి. జ్ఞానముతో నువ్వు నా అక్కవని, నా చెల్లివని, నీ పలుకు జాగ్రత్తగా ఉండాల. గుర్తుపెట్టు. పరిశుద్ధత కాపాడుకోవాలి విశ్వాసం. పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి విశ్వాసం. ఆఖరి మాట, నీ బోధ కూడా దేవుని చిత్తానుసారమైన బోధగా ఉండాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. 7:17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక
నా అంతట నేనే బోధించుచున్నాను, వాడు తెలుసుకును. తానంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకువాడు, కానీ తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియో బోధ కూడా ఆయన వలే బోధించాలి. అవసరానికో అక్కరకో 4 అంశాలు వేసుకొని మత బోధకులు వాళ్ళు గట్టిగా భీకరంగా చెప్పాలంటే, దేవదానం గారు ఓ సీసా ఇవ్వండి, 3 గంటల ప్రసంగం చెప్తానండి. ఎవరు ఈ పొద్దు సౌండ్ పెంచినాడంటే నువ్వు ఇచ్చినావు కదా. కిక్కు దగ్గరంటే లేస్తుంది గొంతు. మందు లేనప్పుడు సోదరులారా మీ అందరికి వందనాలు, బలహీనంగా ఉన్నాను, ఆమెను. అదే కిక్కెక్కితే కుంట కాటికిన పడుతుంది. నీ బోధ కూడా ఆయన బోధ వలె ఉండాలి. అందుకే తీతు పత్రికలో నీ బోధ వర్ణించినట్లుగా ఉండాలంట. తీతు పత్రిక 1వ అధ్యాయం. ప్రార్థన చేసుకో. అలంకరించినట్లుగా ఉండాలి. తొమ్మిదవ వచనములో 1వ అధ్యాయము 9వ వచనం. ఎదురాడి వారు మాట ఖండించునట్లు ఉపదేశము అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడై ఉండాలి. 2వ అధ్యాయము 7, 8 వచ్చింది. దాంట్లో చివరి భాగం, నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యము లేనిదిగాను నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినదానిగా ఉండవలెను. దేవుని దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించునట్లుగా, ఎట్లంట అలంకరించునట్లుగా తమ యజమానులు ఎదురాట మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరుచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించు. నిన్న వారం మూగమ్మై మందిరం ముందర పేడ జల్లింది. మందిరం వరకు చిక్కని పేడతో అలికింది. మందిరం కాండి మా ఇంటి వరకు ఉత్త నీళ్ళతో జల్లింది. ఏదన్నా ఇది చిక్కగా ఉంది, అది ఉత్త నీళ్ళు అంతే. ఇది దేవుడు, దేవుడు, ఇది దేవుడు, అమ్మా ఇది దేవుడు అని అంట. మందిరం వరకు ఏమంట, ఇది దేవుని మందిరం. అందుకని చిక్కగా అలిగింది బాగా పేడ తీసుకొచ్చి. మందిరం దాటి సరిహద్దు మా ఇంటి వరకు ఉత్త నీళ్ళతో చల్లింది. ఇదేది మేము నీళ్ళతో ఇదేదిలే అని అంటే అదేమంటే దేవుడు 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 అని సరే అమ్ముగమ్మైకుంది. దేవుడు అంటే భయము అనేది. మనకు అన్ని అవయాలు పనిచేస్తాయి, కానీ దేవుడు అంటే కనుక దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి, దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలి, దేవుని చిత్త ప్రకారము ప్రవర్తించాలి.
దేవుని చిత్తానుసారంగా జరిగించాలి. దేవుని చిత్తానుసారంగా సంఘమును కాయాలి. దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధత కాపాడుకోవాలి. దేవుని చిత్తానుసారమైన బోధ ఉండాలి. నా బోధ మనుషులను సంతోషపెట్టే బోధ కాదు. నీ బోధ అలంకరించినట్టుగా ఉండాలి. ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. మీ నామములో చిన్నం ప్రభాకర్ గారు బహు శ్రమలలో ఉంది. వారి తల్లి కేవలం ద్రావకాలు మాత్రమే తీసుకుంటూ, వారి అన్న కుటుంబము పొలములో దూరముగా మనుష్య సంచారము లేని స్థలములు ఇల్లు కట్టు. వారి వదిన 2 నెలల కిందట బాత్రూంలో జారుపడి కూర్చోలేని స్థితిలో, ఆమె అల్లుడు నిన్న ప్రభు దినమున మందిరానికి వెళ్ళి కింద పడ్డాడు. బ్లడ్ తలలో ఫ్లాట్ అయిపోయి ఇదిగో విజయవాడ ఆసుపత్రిలో. అయ్యా కనికరం చూపండి దేవా, మీరు ముట్టి స్వస్థపరచండి. శ్రీరామూర్తి కుమార్తె కొంత ఫీవర్తో బాధపడుతూ ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. శిల్వదాస్ అంకులు కొంత గాయముతో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. అయినా కొన్ని కుటుంబాలు దర్శించడానికి సహాయం చేశారు. ఉదయకాల ప్రయాణాన్ని దీవించి క్షేమంగా నడిపించారు. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీకు కొనదాయిచ్చి, మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను అధికారులను మీరు ఆశీర్వదించారు. మా తాడిపత్రి నియోజకవర్గం నాయకులను అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు ఆశీర్వదించండి. మా భారతదేశము కొరకే మేము ప్రార్థిస్తాం. రేపు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుండగా చక్కగా జరుపుకొనుటకు మీకు కొన్ని దాయిచ్చి, మా దేశ ప్రధానిని, రాష్ట్రపతి గారిని, దేశ సరిహద్దులున్న సైనిక పటాలమును, మా దేశములో ఉన్న ప్రతి రాష్ట్రమును మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాం. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించి, మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన విద్య కొరకు ప్రతి కుటుంబం వెలుపల ఉన్నారు, ఆశీర్వదించండి. ప్రతి విద్యార్థి మీరు దీవించండి. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, మీకు కృపను గాయించి. దారా కిషోర్ ఆపరేషన్ జరిగింది, ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. సముద్ర విషయములో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడు. మరో నూతన సంవత్సరం భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రం. ఆయన జీవితములో మీ గొప్ప కార్యాలు జరిగించారు. ప్రేమరాజ్ కుమారుని వివాహము రేపు చక్కగా జరుగుటకు కూడా మీకు కొన్ని దాయిచ్చే. ఈరోజు రేపు జీవంగల దేవుని సంఘంలో జరుగుతున్న సభలను మీరు ఆశీర్వదించి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, మా కొరకు ప్రార్థన చేయొచ్చు, మా అవసరాలు తీరుస్తూ మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం తీర్చి, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని మీరు ఆశీర్వదించి, గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు సంఘాలను మీరు బలపరిచి, అయినా మీకు వందనాలు చెల్లిస్తాం.
ఈ రాత్రి మీరు మహిమ పొందండి. ముఖ్యంగా కిషోర్కి ఆపరేషన్ ఉంది. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. సంతోషంతో నడుచుటకు మీ కృపను దయచేయండి. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. ఇంకా సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.